ప్రభువైన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు నామన్న ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రత్యేకంగా సంఘ అధ్యక్షులు ఈనాటి వారు కోన్లవ్లో నేను కలిసి ఆ మీటింగ్ కూడా నేనే ఆ రోజు ప్రసంగికుడిని, కోన్లవ్లో మొదటి రోజుని. అలాగే అయ్యగారే అధ్యక్షులు, వారి తండ్రితో కూడా నేను ఈ రీతిగానే పనిచేశాను. నా తండ్రితో వారి తండ్రి గారు కూడా అటు రీతిగా పనిచేస్తున్నారు. దాన్ని బట్టి ప్రత్యేకంగా బ్రదర్ని అభినందిస్తున్నాను. అలాగే ఏతిరాజులు గారు, మేము కుటుంబ సభ్యులు, మేమందరము మా ఇంటి పేరు గైగల్పాడ్ లూథరన్ సంఘం, అందులో మేమందరము కుటుంబ సభ్యులము. అలాగే వేదికను అలంకరించినటువంటి దైవజనులకు కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే గురుమండల అధ్యక్షులు ప్రత్యేకంగా ఎం దేవదాసాయి గారికి, యేసుదాస్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అటు రీతిగానే నేను కోన్లవ రావడానికి కారణమైనటువంటి ఆశీర్వాదం అయ్య గారు, వారి కుమారుడు ప్రేమ్ సాగర్ గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఇటు రీతిగా రాంబాబు గారు, ఉదయ్ గారు, ఇలాగే ఆర్కెస్ట్రా వారి అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ స్లమ్ మినిస్ట్రీస్ చాపల్ని నడిపిస్తున్నటువంటి అధినేత ఆత్మీయ తండ్రి యోనా గారికి, అలాగే అక్కకి, బిడ్డలకి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రాముఖ్యంగా ఆఖరిగా చెప్తున్నప్పటికీ ప్రాముఖ్యంగా ఆఖరిలో ఎందుకు చెప్తున్నానంటే, నేను వచ్చిన దగ్గర నుంచి వాళ్ళ మీదే కాన్సన్ట్రేట్ చేస్తూ ఉన్నాను. వాళ్ళు ఎవరంటే ఆదరణ టీం. మీ అన్న పక్కన ఉన్నారు, వారు దయాకర్ సింగ్ గారు. వారు చేస్తున్నటువంటి పరిచయను బట్టి మీరు పాట పాడుతుంటే అందరినీ చూడలేదు, కానీ మీరు ఎవరు పాడారు, ఏం చేస్తున్నారు, ఒకవేళ మీకు మైక్ కావాలని గబగబా నేను మైక్ తెచ్చి ఇవ్వడానికి నేను చూస్తూ ఉన్నాను. ప్రత్యేకంగా ఎందుకు ఆదరణ ఆ టీం మీద నేను ఎందుకు ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉన్నానంటే, మీరు తీసుకొచ్చినటువంటి కాన్సెప్ట్ చాలా మంచి కాన్సెప్ట్. అది ఓకే, మీరు చేసినటువంటి ఆ ప్రయత్నము చాలా మంచి ప్రయత్నము. ఎందుకు మంచి ప్రయత్నము అని అంటున్నానంటే, నేను వైజాగ్లో ఉంటున్నప్పుడు చాలామంది బ్రదర్స్ చెప్తూ ఉండేవారు, దేవుడు నాకు చూపించాడు. ఎక్కడ చూపిస్తున్నాడంటే ఆ స్టీల్ ప్యాంట్ చుట్టుపక్కనే దేవుడు చూపిస్తూ ఉన్నాడు. కానీ మీరు ప్రాముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాన్ని ఇలాగా పరిచయను మీరు కొనసాగిస్తున్నారు. ఎక్కడైతే సువార్త అందడం లేదో అక్కడికి మీరు పరిగెడుతూ ఉన్నారు. ఈరోజు అంశము, నేను తీసుకొచ్చిన అంశము కూడా అదే అవుతూ ఉన్నది. కనుక నేను ఫస్ట్ నుంచి మీరు ఎక్కడ కూర్చున్నారు, వీరంతా మన టీమా అని నేను అయ్యగారిని అడుగుతూ ఉన్నాను. అటు రీతిగా కూడి వచ్చిన మీ అందరికీ, అలాగే పాపంపేట సంఘ సభ్యులకు, కోన్లవ సంఘ సభ్యులకు, అనేకమైన కాపర్లు ఇక్కడ వచ్చి ఉన్నారు, వారందరికీ పేరు పేరున వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఒక్క మాట చెప్పి వాక్యంలోనికి వెళ్ళిపోతాను. మా గృహంలో ఈ పాపంపేట అన్నటువంటి పేరు చాలాసార్లు మేము విన్నాం. మా చిన్నప్పటి నుంచి కూడా ఈ పాపంపేట అన్నటువంటి మాట మా కుటుంబంలో చాలాసార్లు వినడం జరిగినది. మంచినీళ్ళపేట, పాపంపేట, ఏంటి ఈ పేర్లు, గండేపల్లి, ఏంటి పేర్లు అని మేము చాలాసార్లు ఆలోచన చేసినప్పుడు పాపంపేట అన్న మాట మేము చాలాసార్లు మా గృహంలో విన్నాం. ఎందుకంటే ఇక్కడ మా తాతయ్య గారు పాస్టర్ మన్నార్ గారు, ఎస్వై మన్నార్ గారు ఇక్కడ పనిచేసి ఉన్నారు. దానిని బట్టి మేము చాలాసార్లు ఈ పాపంపేట యొక్క పేరుని మా కుటుంబంలో చాలాసార్లు ఉచ్చరించుకున్నాం. వారి బిడ్డ మా అత్తగారు అయితే వారు పూణేలో ఉంటూ ఉన్నారు. మా మామయ్య గారు, ఆయన దేవదాసాయి గారు, ఆయన పరిచర్యలో పాస్టర్గా ఉంటున్నారు. వారికి కూడా మీరు ఇచ్చినటువంటి ఆ స్లిప్ని నేను పంపించి ఉన్నాను. పంపిస్తే వారు కూడా చెప్పారు, వారు కూడా ఇక్కడికి ఈ పాపంపేటకి వచ్చి ఉన్నారంట, మన్నార్ గారి బిడ్డలు వారు. దానిని బట్టి ప్రత్యేకమైన వందనాలు. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు నామాన్న ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. సమయము 8:35 అయింది. త్వరగానే ముగిస్తాను, నాకేమి కంగారు లేదు. మిమ్మల్ని త్వరగా పంపించాలి, ఎందుకంటే మీరు చాలా కష్టంగా ఆటోల్లో వెళ్తూ ఉండడం నేను కోన్లవ్లో మిమ్మల్ని చూశాను. దానిని బట్టి నాకైతే చక్కగా మంచి రోడ్డు మీద మంచి కారు దేవుడు ఇచ్చాడు కనుక దాని మీద నేను వెళ్ళగలను. మీ ఇబ్బందిని బట్టి నేను త్వరగానే ముగిస్తాను. ఒక చిన్న కథ చెప్తాను. ఒకరోజు ఒక ఆయన దగ్గరికి, ఒక రాజు దగ్గరికి ఒక అతను వచ్చాడంట. వచ్చి, అయ్యా, నేను ఇక్కడ ఉండడానికి నాకు స్థలం లేదు, ఒక ఇల్లు కావాలి నాకు అని ఆ రాజుగారిని ఆ వ్యక్తి అడుగుతూ ఉన్నాడు. ఏమని అడుగుతున్నాడంటే, నాకు ఉండడానికి స్థలం లేదు, నాకు ఒక గృహము ఇవ్వండి. ఇప్పుడు ప్రభుత్వ పథకాల్లో అనేకమైన గృహాలు మనకి వస్తూ ఉన్నాయి కదండి. కానీ ఆయన రాజుగారి దగ్గరికి వెళ్ళి అడిగాడంట, అయ్యా నాకు ఒక గృహం కావాలి అని అడిగాడంట. వెంటనే రాజుగారు చూశాడు, ఇతన్ని
చూసి ఇతడు అర్హుడే అని అనుకుని, అయితే ఒక కండిషన్ నీకు నేను పెడుతున్నాను, ఒక కండిషన్ నేను పెడుతున్నాను, ఆ కండిషన్ ఫుల్ఫిల్ అయితే ఆ గృహము నీకెంత స్థలం కావాలో అంత స్థలం నేను మీకు అందిస్తాను అని ఆ రాజుగారు ఆయనతో చెప్పాడంట. వెంటనే ఆయన ఏమీ ఆధారం లేనట్టు అతను ఇంటి కోసము రాజుగారి దగ్గరికి వచ్చిన అతను ఆయన అడుగుతున్నాడు, చెప్పండి అయ్యా కండిషన్ అని అడిగాడు. వెంటనే ఆ రాజుగారు ఒక కండిషన్ చెప్పారంట, నీకు స్థలం ఇస్తాను, ఎంత స్థలం ఇస్తానంటే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు, వచ్చిన తర్వాత ఎంత దాకా వెళ్ళి వస్తావో అదంతా నీదే. హల్లెలూయా. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళి నా దగ్గరికి రా, నా దగ్గరికి వస్తావు కదా, ఎంత దూరం అయితే నువ్వు నడిచావో అంత స్థలము నీదే అని చెప్పాడంట. ఎంతసేపు పడుతుంది ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి ఇలా వచ్చేస్తే ఆ స్థలం అంతా ఎంత కావాలో మనకి ఇంటికి 260 గజాలు. నాకు చక్కటి ఇల్లు కట్టించారు అయ్యగారు, 260 గజాల్లో కట్టారు. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తే వచ్చేస్తాడు. కానీ ఈ ముసలతను ఏం చేశాడంటే ఆశ జీవి అయిపోయి ఉన్నాడు. వెళ్తున్నాడు, మధ్యాహ్నం అయిపోయింది, ఆనందంతో వెళుతూ ఉన్నాడు. చాలా దూరం వెళ్ళిపోయాడు. అంటే అతని ఉద్దేశం ఏంటంటే ఎంత దూరం దాకా నడిచి మళ్ళీ తిరిగి వస్తే అంత స్థలము నాదే కదా అన్నటువంటి ఆలోచనతో ఈ ముసలి వ్యక్తి ఏమైపోయాడంటే వెళుతూ ఉన్నాడు. వెళ్ళాడు, మధ్యాహ్నం అయిపోయింది, సూర్యుడు దిగిపోతూ ఉన్నాడు. అక్కడి నుంచి వెనక్కి రాలేకపోయాడు. ఎక్కడి నుంచి? అక్కడున్న ప్రదేశాన్ని నుంచి ఇక్కడికి రాలేదు. నేను చాలా సులువుగా చెప్పాను, 260 గజాలు ఇక్కడి నుంచి అక్కడికి వెళితే మళ్ళీ తిరిగి ఇక్కడికి రాగలనటువంటి స్థితిలోంచి ఈ ముసలి వ్యక్తి ఏం చేసి ఉన్నాడంటే అక్కడి నుంచి తిరిగి రాలేకపోయినాడు. రాజు చెప్పినటువంటిది ఏమిటంటే నువ్వు తిరిగి నా దగ్గరికి రా, నువ్వు తిరిగి వస్తే ఆ స్థలం అంతా నీకు నేను ఇస్తాను అంటూ ఉన్నాడు. ప్రియ సంగమా, ప్రియ కుటుంబమా, ముగింపు చాలా అవసరము. మన జీవితాలలో ముగింపు చాలా అవసరము. సువార్త మహాసభలు అని నీవు పేరు రాస్తే సరిపోదు, కానీ సువార్త మహాసభలు 6 గంటల నుంచి 10 గంటల వరకు, 10 గంటలకు నీవు ముగించాలి అంటే నాకు ఎన్ని గంటల సమయం ఇస్తావంటే 8:30కి సమయం ఇస్తావు. నువ్వు ఏ పనైనా చేస్తే ముగింపు పెట్టుకుని నువ్వు దానికి వెళ్ళాలి. జూన్ నెలలో నీకు పరీక్షలు అంటే ఆ పరీక్షలకి నువ్వు సిద్ధపడుతూ ఉంటావు. జనవరిలో ఆఫర్లీ ఎగ్జామ్స్ అని చెప్తే ఆ టైంకి నువ్వు ప్రిపేర్ అవుతావు. ఏ పనికైనా ముగింపు చాలా అవసరము. 11 అయితే పోలీసు వారు ఇక్కడ మనకి అవకాశము ఇవ్వరు, ఎందుకంటే 11 గంటలకి మనము ముగించాలి. ఏ పనికైనా ముగింపు చాలా అవసరం. ఏ జీవితానికైనా ఏ పని చెప్పినా, ఏ కార్యం చేసినటువంటికి సువార్త స్వస్థత మహాసభలు అని చెప్పినప్పుడు 10 గంటలకి నేను ముగిస్తాను అని నువ్వు ఆలోచన చేస్తే ఖచ్చితంగా 6 గంటలకి ఈ కార్యక్రమాలన్నీ ముగిస్తావు. పాటలు త్వరగా పాడుకుంటావు, తర్వాత వాక్యాన్ని సమృద్ధిగా అందిస్తావు. కానీ ముగింపు చాలా అవసరం అన్న సత్యాన్ని ఆ ముసలి వ్యక్తి అర్థం చేసుకోలేకపోయి ఉన్నాడు. ఆ రాజుకి తెలుసు ఏ కార్యానికన్నా ముగింపు చాలా అవసరమని. ఆ ముగింపుని ఆయన చేయలేకపోయాడు. ఆ స్థలాన్ని అతడు పోగొట్టుకున్నాడు. మన జీవితాల్లో కూడా ముగింపు చాలా అవసరము. ఆ టైంకి నేను ఆ పని చేస్తాను అని అంటే ఆ పని మనం ఖచ్చితంగా చేసి చూపించాలి. లేకపోతే దాని ప్లానింగ్లో క్లోజింగ్ చాలా ఇంపార్టెంట్. ఆ ముగింపు చాలా అవసరం. ఏ పని చేసినప్పటికీ ముగింపు చాలా అవసరం. 3.5 సంవత్సరములు నీ కొరకు నా కొరకు ప్రాణాన్ని త్యాగం చేసినటువంటి ప్రియ యేసు, ఆయన మాట్లాడుతూ ఆయన సేవను ప్రారంభించినటువంటి క్రీస్తు, 3.5 సంవత్సరములు పరిచర్య చేసినటువంటి క్రీస్తు, ఎంతో భారం కలిగి పరిచర్య చేసినటువంటి క్రీస్తు కల్వరి కొండలో మాట్లాడినటువంటి 6వ మాట. ఏం మాట్లాడాడు? నీ కొరకు నా కొరకు 6వ మాట సమాప్తమైనది. హల్లెలూయా. ఇచ్చిన పనిని ఆయన ముగిస్తూ ఉన్నాడు. ముగింపు చాలా అవసరమని నేను మాట్లాడుతూ ఉన్నాను. ఆయన పలుకుతున్నటువంటి మాట కల్వరి కొండలో శిలువ మీద సప్తసూక్తులు మాట్లాడుతూ 6వ మాట మాట్లాడి ఉన్నాడు. సమాప్తము అయినది. ముగించేస్తూ ఉన్నాడు. ఏమి ముగించేస్తూ ఉన్నాడు? తనకు అప్పు చెప్పినటువంటి పనిని తను ముగిస్తూ ఉన్నాడు. తండ్రి అప్పు చెప్పినటువంటి పనిని ఆయన ముగిస్తూ ఉన్నాడు. దాన్ని ఇంగ్లీష్లో మనం ఏమంటామంటే అకంప్లిష్మెంట్ అంటాం. కంప్లీట్ వేరు, అకంప్లిష్మెంట్ వేరు. అకంప్లిష్మెంట్ ఏంటంటే కంప్లీట్గా నెరవేర్చుతూ ఆ దానిని ముగించినటువంటి వ్యక్తి. ఇంగ్లీష్ బైబిల్లో మీరు చూసినట్లయితే 6వ మాటకి అకంప్లిష్మెంట్
అని ఉంటుంది. ఆయన ముగిస్తూ ఉన్నాడు, కల్వరి కొండలో ఆయన ముగిస్తూ ఉన్నాడు, సమాప్తమైనది అని చెప్తున్నాడు. తల వంచి తండ్రికి ఆత్మను అప్పచెప్పినటువంటి క్రీస్తు ఈ దినాన్ని ముగిస్తూ ఉన్నాడు, సమాప్తమైనది అని చెప్తూ ఉన్నాడు. 13వ ఏట ఆయన మొదలుపెట్టి ఉన్నాడు, అమ్మ నేను నా తండ్రి పనుల మీద ఉండాలి. ఎక్కడ ప్రారంభించాడు? అక్కడ ప్రారంభించాడు. 13వ ఏట తల్లితో చెప్తున్నాడు, అమ్మ నేను నా తండ్రి పనుల మీద ఉండాలి. నీవు నన్ను వెతకడానికి ఎందుకమ్మా నువ్వు నన్ను వెతుకుతున్నావు? బాబు నేను 3 రోజులు మేము ప్రయాణం వెళ్ళిపోయామయ్యా, నీకోసం చూస్తూ వెళ్ళిపోయాము, మళ్ళీ మేము వెనక్కి తిరిగి వచ్చాము. ఎందుకయ్యా మమ్మల్ని ఇంత రీతిగా నువ్వు చేశావు అంటే ఆయన చెప్తున్నాడు కదా 13వ ఏట నేను నా తండ్రి పనుల మీద ఉండాలి. తండ్రి పని మీద ఉన్నటువంటి క్రీస్తు, 3.5 సంవత్సరములు సేవ చేసినటువంటి క్రీస్తు, పగలంతా ఈరోజు చాలా కంఫర్ట్గా నేను చెప్పి ఉన్నాను, నేను కారులో నాకు మంచి కారు కొని ఇచ్చారు, నేను కారులో వెళ్ళిపోతాను విజయవాడ అని చెప్పినాను. కానీ ఆయన కాలు నడకన ఆ రోజంతా నడుస్తూ వెళ్ళి రాత్రిపూట ఆయన ఏకాంతముగా ప్రార్థనలు చేస్తూ చెమట రక్త బిందువుగా మారినటువంటి క్రీస్తు యొక్క పరిచర్య, 3.5 సంవత్సరములు చేసినటువంటి పరిచర్య, నేను నా తండ్రి పనుల మీద ఉండాలి అని ప్రారంభించినటువంటి 13 సంవత్సరములైనటువంటి క్రీస్తు ఈ దినాన్ని ఆ శిలువ మరణం పొందుతూ 6వ మాటలో సమాప్తమైనది అని పలుకుతూ ఉన్నాడు. ప్రియ సంగమా, ప్రియ కుటుంబమా, మన జీవితంలో కూడా అటువంటి మాటలు మనం పలకగలుగుతున్నామా? ఏర్పాటు చేసుకున్నటువంటి రీతిని, ఏర్పాటు చేసుకున్నటువంటి పనిని ఈ దినాన్ని కల్వరి కొండ పైన ముగిస్తూ ఉన్నాడు. తండ్రి నీవు నాకు అప్పచెప్పినటువంటి పనిని నేను ముగిస్తూ ఉన్నానయ్యా, సమాప్తమైనది, నా ఆత్మను నీ చేతికి అప్పచెప్తున్నాను. నువ్వు దేని కొరకైతే నన్ను ఈ భూలోకానికి తీసుకొచ్చి ఉన్నావో, నేను ఏమవ్వాలి అని నువ్వు ఏర్పాటు చేసి ఉన్నావో ఆ పనికి నేను సిద్ధపడి ఉన్నానయ్యా, నేను ముగిస్తున్నానయ్యా, సమాప్తమైనదయ్యా అని చెప్పి తల వంచి ఆత్మను తండ్రికి అప్పచెప్పి ఉన్నాడు. ప్రియ సంగమా, ఆలోచన చేద్దామా? ముగించేస్తున్నటువంటి క్రీస్తుని మనము చూస్తూ ఉన్నాము. ఆయన ముగింపులోనికి వెళుతూ ఉన్నాడు. ముగింపు అనగానే నువ్వు అదే అయిపోయింది, ఇంకా ఈ శకం అయిపోయింది, వెళ్ళిపోదాము, అయిపోయింది అని కాదు. కానీ మరణపు మూలినటువంటి విరిచినటువంటి క్రీస్తు, సాతానుని జయించినటువంటి క్రీస్తు ఈ దిన కల్వరి కొండ పైన మాట్లాడుతూ ఉన్నటువంటి మాట సమాప్తము అయినది. 6వ మాటలో మనం చూస్తూ ఉన్నాము, సమాప్తమైనది, అప్పచెప్పినటువంటి పనిని ముగించినటువంటి క్రీస్తు. 3.5 సంవత్సరములు తండ్రి చెప్పినటువంటి పనిని చేసినటువంటి క్రీస్తు ఈ దినాన్ని ముగిస్తూ ఉన్నాడు, సమాప్తమైనది అని పలుకుతూ ఉన్నాడు. అక్కడికి అయిపోలేదు. ఆయన సమాప్తము చేసినది అక్కడితో ఆగిపోలేదు. ప్రియ సంగమా, ఈరోజు ఆయన సమాప్తం చేసినది ఈరోజు మనము ఏం చేయాలంటే నీవు నేను దానిని కొనసాగించాలి. హల్లెలూయా. మనం ఏం చేయాలి అంటే దానిని మనము కొనసాగించాలి. ఈరోజు ఆదరణ టీంని చూస్తున్నాను అని నేను అంటూ ఉన్నాను. మిమ్మల్ని చాలామంది చూస్తూ ఉంటారు, మీరు యవనులు మిమ్మల్ని చాలామంది చూస్తూ ఉంటారు. ప్రభువు విడిచిపెట్టినటువంటి ఆ ముగింపుని నీవు నేను ఈరోజు కొనసాగించాలి. స్లమ్ మినిస్ట్రీస్ అది నువ్వు కొనసాగించాలి. ఫుల్ గాస్పుల్ సంగమా, నువ్వు దానిని కొనసాగించాలి. ప్రభు ముగించినటువంటి సమాప్తమైనదానికి పలుకున్నటువంటి మాటను ఇది నువ్వేం చేయాలంటే కొనసాగించాలి. ఏం కొనసాగించాలి? సత్య సువార్తను మనము కొనసాగించాలి. దానిని బట్టే ఆయన 3.5 సంవత్సరములు ఏర్పాటు చేసుకుని అనేకమైన వ్యక్తుల్ని ఆయన ఎన్నుకుంటూ ఉంటున్నాడు. పగలంతా ప్రయాణం చేస్తూ వెళుతూ ఉన్నాడు. రాత్రిపూట ఆయన ఏకాంతముగా ప్రార్థన చేసినట్లుగా గ్రంథాల్లో మనకి కనపడుతూ ఉన్నది. దానిని బట్టి ఆయన చేస్తున్నటువంటి ప్రణాళిక ఏమై ఉన్నది, ముగించేస్తూ ఉన్నాడు. ఎప్పుడైనా నేను చెప్పి ఉన్నాను, ఏ పనికైనా ముగింపు చాలా అవసరము. మన ప్లానింగ్లో మనము ఒక ప్రణాళిక చేస్తూ ఉన్నామంటే ఆ ముగింపు చాలా అవసరము అని చెప్పి ఉన్నాము. కానీ ఈరోజు ముగించుకుని వెళ్ళిపోతున్నటువంటి క్రీస్తు, తలవంచి ఆత్మను అప్పచెప్పి తండ్రి దగ్గరికి వెళుతూ పోతున్నటువంటి క్రీస్తు, సమాప్తమైన దాన్ని పలుకుతున్నటువంటి క్రీస్తుని, ఆ సత్య సువార్తను ఆయన శిష్యుల ద్వారా కొనసాగించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. దానిని బట్టే 12 మందిని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. 12 మందిని శిష్యుల్ని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. అనేకమైన అపోస్తలుల్ని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. అనేకమైన స్త్రీలని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ప్రాముఖ్యంగా ఆ 12 మందితోని ఆయన పరిచర్ను కొనసాగించడానికి ఆయన ఇష్టపడుతున్నటువంటి క్రీస్తుని మనం చూస్తూ ఉన్నాం. ఆయన ప్రణాళిక ఏమై ఉన్నది అంటే, మిమ్మల్ని నేను మనుషులు పట్టు జారలుగా చేస్తాను. మార్కు సువార్త 1వ అధ్యాయం 17వ వచనం మనం చూసినట్లయితే 15 నుంచి 10 మార్కు సువార్త 1వ అధ్యాయం 15 నుంచి 17 దాకా చూసినట్లయితే
మార్కు సువార్త 1వ అధ్యాయం 15వ వచనం. నా వెంబడి రండి, నేను మనుషులు పట్టు జాలరులు చేతును అని చెప్తున్నాడు. ఆయన ప్రణాళిక ఏమై ఉన్నది? ఈరోజు ముగించుకున్నటువంటి క్రీస్తుని మనం చూస్తున్నాం. ఆయన ప్రణాళిక ఏమై ఉన్నది అంటే ఆయన ఒక 12 మంది శిష్యుల్ని ఆయన తయారు చేస్తూ ఉన్నాడు. వారితో మాట్లాడుతూ ఉన్నాడు కదా. ఏమంటున్నాడంటే, మీరు రెండయ్యా, నేను మిమ్మల్ని ఏం చేస్తాను? మనుషులను పట్టు జాలరులుగా చేస్తాను. మార్కు సువార్త 1వ అధ్యాయం 17వ వచనంలో ఆయన అంటున్నాడు, మీరు రండి, నేను మిమ్మల్ని మనుషులు పట్టు జాలరులుగా చేస్తాను. గలిలయ వారు ఆ నీళ్ళ కదలికను బట్టి ఆ చేపలు ఎక్కడున్నాయో వారు చెప్పగలరు. తెల్లవారుజామున చీకటితో చేపలు ఎక్కడున్నాయో చెప్పగలసినటువంటి గలిలయ మనుషుల దగ్గరికి ఆయన వెళ్ళి, ఆ శిష్యుల దగ్గరికి వెళ్ళి అంటున్నాడు కదా, మీరు రెండయ్యా, నేను మిమ్మల్ని మనుషులు పట్టు జాలరులుగా చేస్తున్నాడు. ప్రణాళిక కలిగినటువంటి క్రీస్తు, 12 మందిని ఏర్పాటు చేసుకుంటున్నటువంటి క్రీస్తు ఈ దినాన్ని ఆ శిష్యులతో మాట్లాడుతూ ఉన్నాడు. మీరు రండి, నేను మిమ్మల్ని మనుషులు పట్టు జాలరులుగా చేస్తూ ఉన్నాను. వారితో చాలాసార్లు ఆయన రకరకాలుగా మాట్లాడి ఉన్నాడు. వారందరికీ ఆ 3.5 సంవత్సరములు ఆయన తరబీదు ఇస్తూ ఉన్నాడు. సువార్త విషయంలో ఏ రీతిగా పరిగెట్టాలి, సత్య సువార్తను ఏ రీతిగా దీనిని కొనసాగించాలి అన్నటువంటి ప్రణాళికను వారికి ఆ 3.5 సంవత్సరములు వారికి బోధించి ఉన్నారు. నేను మొదట్లోనే మీకు చెప్పి ఉన్నాను, నా చూపంతా కూడా ఆదరణ టీవీ మీద ఉన్నది అని నేను మాట్లాడుతూ ఉన్నాను. సత్య సువార్తను ప్రకటించడానికి ఆ దినము క్రీస్తు ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఈ దినము మీరందరూ ఆయన కూడా అలాంటి ప్రణాళిక కలిగి ఉన్నందుకు నేను మిమ్మల్ని చూస్తూ ఉన్నాను. చాలామంది మిమ్మల్ని భావి జీవితంలో, తరతరాల్లో ఇంకా చాలామంది మిమ్మల్ని చూస్తారు. గొప్ప సేవకులుగా మీరు అవ్వాలి అని కోరికతో నేను ఈ మాట్లాడుతున్నాను. ఆయన అంటూ ఉన్నాడు కదా, రండి, మిమ్మల్ని మనుషులు పట్టు జాలరులుగా చేస్తాను అని చెప్తూ ఉన్నటువంటి క్రీస్తుని మీకు చూపించాలని ఆశపడుతున్నాను. ఆయన ప్రణాళిక, సత్య సువార్త కొరకు ఆయన కలిగినటువంటి ప్రణాళిక మీ దగ్గరికి నేను పెడుతూ ఉన్నాను. రెండయ్యా, రండి, నేను మనుషులు పట్టు జాలరులుగా చేస్తాను మిమ్మల్ని అని పలుకుతున్నటువంటి క్రీస్తు ఆ గలిలయ మనుషులతో అక్కడ ఆ సముద్ర తీరాన్న ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. వారికి అనేక రీతిలుగా ఆయన తర్బీదు ఇస్తూ ఉన్నాడు. ప్రార్థన నేర్పించి ఉన్నాడు, పరలోక ప్రార్థన నేర్పించి ఉన్నారు. నేర్పించడమే కాదు కానీ వారి జీవితాల్లో ఏ రీతిగా ఎదగాలి, ఏ రీతిగా సత్య సువార్తను అందించాలి, అనేకమైన మర్మాలు వారితో బోధించి ఉన్నాడు. 3.5 సంవత్సరములు అనేక సార్లు వారితో బోధించి ఉన్నాడు. చివరగా ఆయన శిష్యులుగా చూడలేదు కానీ చివరికి వచ్చేటప్పటికి, నా సహోదరులతో చెప్పండి, నేను ఆ ప్రాంతానికి వస్తున్నాను. పునరుద్ధానుడైన యేసు మాట్లాడుతున్నాడు, నా సహోదరులు అని మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన సత్య సువార్త కొరకు వారి మీద ఒక ప్రణాళిక కలిగినటువంటి క్రీస్తుని చూపించాలని నేను ఆశపడుతూ ఉన్నాను. లూకా సువార్త 9వ అధ్యాయం 1-4 వచనాలు మనం చూసినట్లయితే ఆయన ఒక ప్రణాళిక కలిగి వారిని పంపిస్తూ ఉన్నాడు. ఒక రీతిలో, ఒక విధమైన ప్లాన్లో ఆయన పంపిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. లూకా సువార్త 9వ అధ్యాయం 1-4 వచనాలు. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి, సమస్తమైన దయ్యముల మీద శక్తిని, అధికారమును, రోగమును స్వస్థపరచు వరమును వారికి అనుగ్రహించి దేవుని రాజ్యమును ప్రకటించుటకును, రోగులను స్వస్థపరచుటకును వారిని పంపెను. గమనించాలి, ఇక్కడ ఆయన కలిగినటువంటి ప్రణాళిక ఏమి చెయ్యాలో వారికి బోధిస్తూ ఉన్నాడు. సత్య సువార్తను ప్రకటించడానికి ఇష్టపడుతున్నటువంటి అనేకమైన సేవకులు ఇక్కడ ఉన్నారు, అనేకమైన యవన బిడ్డలు ఇక్కడ ఉన్నారు. ఈరోజు క్రీస్తు వారికి బోధించిన విధానాన్ని మనము మన జీవితాలలో అవలంబించుకోవాలని ఈరోజు వాక్యం ద్వారా మనము హెచ్చరింపబడుతున్నాం. చదవరా. మరియు ఆయన, మీరు ప్రయాణము కొరకు చేతికర్రనైనను, జాలినైనను, రొట్టెనైనను, వెండినైనను, మరి దేనినైనను తీసుకొని పోదు. హల్లెలూయా. ఏమీ తీసుకుని వెళ్ళక్కర్లేదు.
ఎక్కడికి సువార్త కొరకు వెళుతూ ఉన్నప్పుడు నీవు ఇవన్నీ సామాగ్రిని తీసుకువెళ్ళగలదు. ఈరోజు మహాసభలు అంటే ఏమైపోతూ ఉన్నాయంటే 3 రోజులు మనము చేస్తూ ఉంటాం, ఒక రోజు మాత్రము అవన్నీ నాయే. మొదటి 2 రోజులు రాంబాబు గారి, ఆఖరి రోజు మాత్రము నావి. ప్రియ సంగమా గమనించండి, ఈ ఊర్లో ఎంట్రన్స్ నుంచి చివరి దాకా నా కట్అవుట్లు పెట్టాలి. ఈరోజు 3 దినాలు నేను వస్తాను, రాంబాబు గారితో నేను వ్యాపారము మాట్లాడుకుంటాను. 2 రోజులు రాంబాబు గారిది, ఒక రోజు నాది, ఆఖరి రోజు నాది. కానీ నాకు అక్కడి నుంచి కూడా కట్అవుట్లు రాంబాబు గారు పెట్టాలి. సత్య సువార్తను అందిస్తున్నటువంటి అనేకమైన సేవకులు చేస్తున్నటువంటి పనులు ఈ రీతిగా ఉన్నాయి. ఈరోజు ప్రభువారు చెప్తూ ఉన్నారు, సత్య సువార్త అంటే అది కాదయ్యా, నువ్వు చేస్తున్నటువంటి పబ్లిసిటీ కాదయ్యా, వ్యక్తి ఆరాధనలు కాదయ్యా, వ్యక్తి కట్అవుట్లు కాదయ్యా. సత్య సువార్త అంటే ఏమిటో ఆయన ఇక్కడ స్పష్టంగా బోధిస్తున్నాడు. ఏ ప్రదేశానికి వెళితే ఆ ప్రదేశంలోనే ఉండండి. ఏ గృహం అయితే మిమ్మల్ని చేర్చుకుంటాదో ఆ గృహంలో మట్టుకే మీరు ఉండండి. ఒకవేళ ఆ గ్రామం మిమ్మల్ని చేర్చుకోలేదు అంటే అక్కడ బయటకు వచ్చి ఆ చెప్పులు దూలి వదిలేసి వెళ్ళిపోమన్నాడు. ప్రియ సంగమా గమనిద్దామా, సత్య సువార్త కొరకు పరిగెట్టేటువంటి పాదాలు ఆ రీతిగా ఉంటాయి. నువ్వు నేను చేస్తున్నటువంటి ఆ సత్య సువార్త ఇంత కంఫర్ట్ లెవెల్లో మనం చేస్తూ ఉన్నాం, ఇది సత్య సువార్త కానీ కాదు. ఆ దినాన్ని ఆయన వెళుతూ ఉన్నారు. ఆ దినాన్ని మన పూర్వీకులు సైకిల్ మీద సామాగ్రిని కట్టుకుని వారం రోజులు కొండల్లోకి పైకి వెళ్ళి వారి సువార్తను అందించి ఉన్నారు. ముమ్మడివరంలో ఒక సేవకుడిని కొట్టేస్తే ఆ సేవకుడు అదే రక్తంతో మళ్ళీ రాజమండ్రి తిరిగి వచ్చాడంట. తిరిగి వచ్చిన తర్వాత ఆ అమ్మాయి వాళ్ళ కూతురు వెన్నపూస రాస్తూ చెప్తూ ఉందంట, ఎందుకు నానా ఇన్ని కష్టాలు సువార్త కొరకు ఎందుకు నానా అంత ముమ్మడివరం దాకా వెళ్ళి నువ్వు పరిగెట్టుకుంటూ వెళ్ళి సువార్తను చేసి ఇన్ని దెబ్బలు ఇంత రక్తాలు చేస్తున్నావు అని చెప్తూ ఉన్నప్పుడు అక్కడ ఆయన చెప్తూ ఉన్నాడు. ఆ అమ్మాయి వెళ్ళిపోయింది, వెన్నపూస రాసేసి అమ్మాయి వెళ్ళిపోయింది. ఆయన పాస్టర్ గారు ఏడుస్తూ ఆలోచన చేసి ఉన్నాడు, ఏంటి నేను ఎందుకు వెళ్ళాను, మళ్ళీ తిరిగి క్షేమంగా వచ్చాను. ఎలా క్షేమంగా వచ్చాడంటే ప్రాణాలతో తిరిగి వచ్చాడు. అక్కడి నుంచి ఆయన ఒక పాట రాసుకున్నాడు, దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబు ననుగునియరే కేవలము నమ్ముకొనినా పరలోక జీవంబు మనకబ్బును. హల్లెలూయా. దేవుని ప్రేమ ఇదిగో అని చెప్తున్నా. అమ్మాయి మాట్లాడుతున్నప్పుడు ఏమీ అనలేదు, వెన్నపూస రాసేసి కూతురు వెళ్ళిపోయింది. కానీ దేవుని ప్రేమ వల్ల నేనేమయ్యానంటే సజీవంగా తిరిగి వచ్చాను. లేకపోతే ముమ్మడివరంలో ఈ దినాన్ని నేను చనిపోదును. సైకిల్ మీద 4 రోజులకి 5 రోజులకి సామాగ్రిని పట్టుకుని తీసుకుని వెళ్ళినటువంటి సేవకులు మన మధ్యలో ఉన్నారు. ఈరోజు మా కారులో కూడా నీళ్లు పెట్టి నా కారులో అక్కడి నుంచి తీసుకొచ్చి ఉన్నారు. ఈరోజు వచ్చే అతిథులకి భోజనాలు వండడానికి అక్కడ వండుకొని ఇక్కడికి తీసుకుని వచ్చి ఉన్నారు. 3 దినాలు మీరు ప్రయాసపడి ఇక్కడ వినడానికి ఇష్టపడుతున్నారు. ఇంట్లో అందరికీ ఏసీలు ఫ్యాన్లు ఉన్నాయి. కానీ ఈ 3 దినాలు ప్రభు కొరకు మీరు సిద్ధపడి ఈ దినాన్ని వచ్చి ఉన్నారు. ప్రియ సంగమా, ప్రభు దగ్గర మనం నలగొట్టడానికి ఇష్టపడదాం. సత్య సువార్తను ఈ భూలోకానికి ప్రచురపరచడానికి ఇష్టపడదాం. అలాంటి సేవ కొరకు ఆయన శిష్యుల్ని తయారు చేస్తూ ఉన్నారు. మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా మీరు 2 జతలు అంగీలు పట్టుకెళ్లాల్సిన పని లేదు, తిండి మీరు పట్టుకెళ్లాల్సిన లేదు. ఏ గృహం అయితే మిమ్మల్ని చేర్చుకుంటుందో ఆ గృహంలోనే ఆ సేవ అంతా కూడా అక్కడే ఉండండి. ఎక్కువ డబ్బులు ఇచ్చేవారి ఇంటికి పాస్టర్ గారు వెళుతూ ఉంటాం కదా. కానీ ఈరోజు అంటూ ఉన్నాడు కదా, ఏ గృహంలో అయితే మీరు వెళ్ళి ఉన్నారో అక్కడే ఉండి ఆ సేవను ముగించుకుని రండి. ఒకవేళ ఆ గృహము కానీ ఆ గ్రామం కానీ మిమ్మల్ని చేర్చుకోకపోతే వారి మీద దూలి వదిలేసి వెళ్ళిపోండి అని చెప్తూ ఉన్నాడు. ప్రియ సంగమా, ఈరోజు ఆ సత్య సువార్తను ఏ రీతిగా మనము పరిగెడుతూ ఉన్నాం, ఏ రీతిగా మనము అందిస్తూ ఉన్నాం. సత్య సువార్త అనగానే ఈరోజు ప్రసంగాలు వాక్యాలు చెప్పేసి మీటింగులు పెట్టేసి చెప్పడము సత్య సువార్త కాదు. సత్య సువార్త అనగానే నువ్వు ఇలాగ నాకులాగా చక్కగా ప్రసంగాలు చేసి ఇలాంటి సత్య సువార్త కాదు. సత్య సువార్త అంటే ఏమిటి అంటే, నా 31వ ఏట నా తండ్రి చనిపోయిన తర్వాత నేను ఒక సంఘానికి వెళ్ళడానికి ఇష్టపడి ఉన్నాను. యోనా గారిని ఆ సంఘానికి పంపించి ఆయనే దానిని నడిపిస్తున్నారు. మా తండ్రి చనిపోయిన తర్వాత అయ్యగారు ఆ సంఘాన్ని నడిపిస్తూ ఉన్నారు. ఆయనతో పాటు నేను వెళుతూ ఉన్నప్పుడు నేను ఒక ఆలోచన చేసుకున్నాను. నా యవన ప్రాయమును బట్టి
అక్కడ ఎవరు తృణీకరించకూడదు. నేను ఈ సత్య సువార్తను ఏ రకంగా చేయాలి అంటే వినయముతో చేయాలి. హల్లెలూయా. ఏ రకంగా చేయాలి? వినయముతో చేయాలి. నా యవన ప్రాయాన్ని బట్టి, నా దూకుడుతనాన్ని బట్టి నేనేం చేస్తానంటే నువ్వెంత అని నేను అంటాను. అది ఎవరికి మహిమ కాదంటే ప్రభుకి మహిమ కాదు. అప్పుడు నేను ఒకటే తీర్మానం చేసుకున్నాను, నేను ఏ రకంగా ఈ సత్య సువార్తను చేయాలి అంటే వినయము ద్వారా చేయాలి. సండే స్కూల్లో చెప్తున్నప్పుడు ఒక చెల్లి, చాలా చిన్నది నాకన్నా, ఆమె చెప్తూ ఉన్నది, అన్న నువ్వు క్రీస్తులో ఉన్నావు అంటే నీ ముందు వినయము నడుస్తుంది. క్రీస్తులో ఉన్నావు అంటే వినయము నడుస్తుంది. ఆదరణ టీమ్ స్లమ్ మినిస్ట్రీస్ ఈరోజు మనం ఏమి చేయాలంటే ఆ సత్య సువార్తను ఏ రకంగా ప్రచురపరచాలంటే సమాధానంతో మనము ప్రచురపరచాలి. అట్టి రీతిగా ఈరోజు ఆయన నిన్ను నన్ను హెచ్చరిస్తూ ఉన్నాడు. ఆ శిష్యులకి అదే బోధన ఆయన చేసి ఉన్నాడు. దానిని బట్టే ఏ రీతిగా మీరు సువార్తకు వెళ్ళాలో, ఏ రీతిగా సత్య సువార్తను అందించాలో, ఏ గృహాన్ని చేయాలో, ఏమేమి వస్తువులు కూడా పట్టుకెళ్లాలో మనకి అక్కడ ఆ శిష్యులకి ఆయన బోధించి ఉన్నాడు. ఆ సువార్త కొరకు ఆయన ప్రాకులాడుతున్నాడు. 3.5 సంవత్సరములు ఆయన చేసినటువంటి ఆ ప్రణాళికలో వారిని తరిమీదు చేస్తూ వారిని పంపిస్తూ ఉన్నాడు. ఒక్కొక్క చోటకి ఇద్దరేసి చెప్పున ముందుగా ఆయన ఇల్లు గ్రామాలకి, యేసుక్రీస్తు వారు వెళ్ళే గ్రామాలకి ఇద్దరిద్దరు చెప్పున ఆయన ముందుగా పంపించి ఒక ప్రణాళిక ప్రకారము ఆ సత్య సువార్తను, నిస్వార్థమైనటువంటి సత్య సువార్తను ఆయన అందిస్తున్నాడు. దానిని బట్టి ఆ శిష్యులతో చెప్తున్నాడు, మీరు రండయ్యా మిమ్మల్ని మనుషులు పట్టుజాలర్లుగా చేస్తూ ఉన్నాను. మీరు రండయ్యా, నేను మిమ్మల్ని మనుషులు పట్టుజాలరుగా చేస్తూ ఉన్నాను. ఈ దినం ఆ వారు ఎక్కడున్నారు? ఈ దినము మనుషులు పట్టు జాలరులుగా ఏర్పాటు చేసుకున్నటువంటి క్రీస్తు ఈరోజు ఆ శిష్యులు ఎక్కడ ఉన్నారు? గలుగుతో కొండపైన శిలువ మరణము పొంది ఉన్నాడు, సమాప్తమైనదని చెప్పి ఉన్నాడు, తల వంచి ఉన్నాడు, తండ్రికి ఆత్మను అప్పచెప్పి ఉన్నారు. ఆ శిష్యులు ఎక్కడికి వెళ్ళిపోయి ఉన్నారు? పారిపోయి ఉన్నారు. శిష్యులు ఎక్కడున్నారు? పారిపోయి ఉన్నారు. ఎన్నిసార్లు చెప్పాడు? 3 సార్లు చెప్పాడు. ఏమేమి చెప్పాడంటే నేను చనిపోతాను, నేను 3వ దినాన్ని లెగిస్తాను అని 3 సార్లు ముమ్మారు వా శిష్యులకి చెప్పి ఉన్నాడు. ఇది నన్ను పునరుద్ధాన దినాన్ని వారు ఎక్కడ ఉండాలి? ఎక్కడ లెగిస్తాడో అక్కడే ఉండాలి. ఎక్కడ కప్పెట్టామో అక్కడి నుంచే లెగిస్తాడు. పునరుద్ధానపు దినాన్ని ఆ శిష్యులు, ఈ మనుషుల పట్టు జాలరులుగా ఏర్పాటు చేసుకున్నటువంటి శిష్యులు ఎక్కడ ఉండాలి అంటే సమాధి దగ్గర ఉండాలి. శిలువ మరణం పొందుతున్నటువంటి క్రీస్తు పక్కన ఆ 12 మంది లేరు. గమనిద్దాం. అలాగే నేను చనిపోతానయ్యా, నేను 3వ దినాన్ని లెగిస్తాను అని చెప్పినటువంటి క్రీస్తు ఎక్కడ చనిపోయాడో, ఎక్కడ పాతి పెట్టామో అక్కడికే వెళ్ళి మనము చూస్తాం కదా. ఈస్టర్ దినాన్ని గత ఆదివారము మన పూర్వీకుల సమాధుల దగ్గరికి మనము వెళ్ళి ఉన్నాం. స్పష్టంగా చెప్పి ఉన్నాడు, నేను చనిపోతానయ్యా, 3వ దినాన్ని లెగిస్తాను. ఈ పునరుద్ధానపు దినాన్ని మగ్దలేన మరియ కన్నా తొందరగా ముందు ఉండవలసినటువంటి వ్యక్తులు ఎవరంటే ఈ 12 మంది శిష్యులు. హల్లెలూయా. ఈ 12 మంది ఎక్కడ ఉండాలంటే ఆ సమాధి దగ్గర ఆ పునరుద్ధానపు దినాన్ని వారు ఉండాలి. కానీ వారు ఆ దినాన్ని అక్కడ లేరు. కలవరి కొండలో లేరు. పునరుద్ధానపు దినాన్ని ప్రభు లెగిస్తాడు అని స్పష్టంగా చెప్పినటువంటి క్రీస్తు దగ్గర వారు లేరు. వారు ఏం చేస్తూ ఉన్నారంటే చదవబడినటువంటి పాఠ్యభాగము యోహాను సువార్త 21వ అధ్యాయము 3వ వచనం చెప్పేసా. 1 నుంచి 3 చదవరా. సీమోను పేతురు నేను చేపలు పట్టబోదునని వారితో అనగా వారు మేమును నీతో కూడా. హల్లెలూయా. ఆ పాఠ్యభాగాన్ని అంతా మీరు 21 నుంచి 14 దాకా మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. 21 అధ్యాయం అంతా మీరు చదివేసుకోండి. తర్వాత పేతురు వస్తాడు, ఆయన ముగిస్తూ ఉన్నాడు, ఆరోహణం అవుతాడు. యోహాను సువార్త 21 అధ్యాయం మొత్తం అంతా ఈరోజు రాత్రి మీరు చదవాలని నేను మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నాను. ఇక్కడ అంటున్నాడు కదా, నేను చేపలు పట్టబోదని. 21:3లో ఆయన చాలా స్పష్టంగా సీనియర్ అయినటువంటి పేతురు మాట్లాడుతూ ఉన్నాడు, నేను చేపలు పట్టబోదును. 3.5 సంవత్సరములు చేసినటువంటి ప్రయత్నం, 3.5 సంవత్సరములు ఇచ్చినటువంటి తర్బీదు ఏ రీతిగా ఉండాలో మనం చాలా స్పష్టంగా దాని తర్వాత ఒకటి నేర్చుకొని ఉన్నాం. 3.5 సంవత్సరములు ముందు ఎక్కడైతే ఉన్నారో మళ్ళీ ఇప్పుడు అక్కడికే
వెళ్ళిపోయారు. ఎక్కడైతే గలిలయ సముద్రంలో వారిని పిలిచినాడో రెండయ్యా మనుషుల పట్టు జాలరులుగా చేస్తాను అని పలికినటువంటి క్రీస్తు మళ్ళీ ఈ దినాన్ని ఆయన చనిపోయాడు. ఆయన 3వ దినాన్ని లేచాడు. మళ్ళీ మనం ఏం చేస్తున్నాం? మన పనికి మనము వెళ్ళిపోతూ ఉన్నాం. నేను చేపలు పట్టబోదునా అంటూ ఉన్నాడు. వెంటనే తోమా గారు బయలుదేరారు, అక్కడ బత్తలమయ్య గారు బయలుదేరారు, మిగతా వారందరూ కూడా మేము కూడా వస్తాం. అక్కడ 7 ఉన్నట్టుగా గ్రంథంలో రాయబడి ఉన్నది. ఆ 7 కూడా వెళ్ళి చేపలు పట్టడానికి వారు సిద్ధపడుతూ ఉన్నాడు. ప్రభు యొక్క ప్రణాళిక, ఆ 12 మంది మీద ఉన్నటువంటి ప్రణాళిక ఏమై ఉన్నది? ఈ దినాన్ని మళ్ళీ ఎక్కడికైతే ఆయన పట్టుకున్నాడో మళ్ళీ అక్కడికే వారు వెళ్ళిపోయి ఉన్నారు. అంటున్నాడు కదా, నేను చేపలు పట్టబోదును అని అంటూ ఉన్నాడు. ఎందుకంటే వారు తెలిసినటువంటి వృత్తి అదే గనక మళ్ళీ ఇంక అయిపోయిందయ్యా, ఈ 3.5 సంవత్సరములు ఏదో వచ్చాడు, చేశాడు, సాగనంపేశాడు, వెళ్ళిపోయాడు, మీటింగ్లు పెట్టేశాము, 3 దినాలు అయిపోయింది, వాళ్ళు సాగనంపేసి వెళ్ళిపోతాం మంగళవారం దినాన్ని. కానీ ఆ సమాప్తమైనటువంటి క్రీస్తు, మీటింగ్లు ముగించినటువంటి యోనా గారు, అవన్నీ సమాప్తం అవుతూ ఉన్నాయి. కానీ ఆ తర్వాత నుంచి నీవు నేను కొనసాగించాలి. అక్కడ సమాప్తమైనది 6వ మాటతో. ఆ తర్వాత చేయవలసినటువంటి పని నీవు నేను ఆ సత్య సువార్తను ఈ లోకానికి ప్రచురపరచాలి. హల్లెలూయా, హల్లెలూయా. చేపలు పట్టబోదునా అని అనకూడనటువంటి పేతుర్ని మీకు చూపించాలని ఆశపడుతున్నాను. ఇది నన్ను అంటూ ఉన్నారు కదా, నేను చేపలు పట్టబోదునా అంటూ ఉన్నాడు. మళ్ళీ ఆ పాత స్థితికి వెళ్ళిపోవడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. అందరూ మళ్ళీ 7 కూడా బయలుదేరారు. రాత్రంతా వేసారు, కానీ ఒక్క చేప కూడా పడలేదు. రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభు జయము, రహదారులు వెదకిరను రాదాయను ప్రతిఫలము, నడిపించు నీ సిలువా రమణీయలోతులలో, రతనాలను వెదకుటలో, రాజిల్లు నా పడవా, నడిపించు నా నావా. రాత్రంతా శ్రమపడి ఉన్నారు, ఒక్క చేప కూడా పడలేదు. చాలా ప్రావీణ్యం కలిగినటువంటి వారు. నేను ముందే చెప్పి ఉన్నాను, గలిలయ మనుషులు నీళ్ళ కదలిక ద్వారా తెల్లవారుజామున చీకట్లో ఏ చేప ఎక్కడుందో పట్టేటువంటి గలిలయ జాలరులు. దాంట్లో ప్రావీణ్యుడైనటువంటి పేతురు ఈ దినాన్ని రాత్రంతా శ్రమపడ్డాడు, ఒక్క చేప కూడా పడలేదు. గమనిద్దామా? నీవు నేను చేయవలసినటువంటి పని, నీ తండ్రి నీ కొరకు నా కొరకు ఆ కుమారుణ్ణి ఈ లోకానికి పంపించినటువంటి ప్రణాళిక మనము అర్థం చేసుకోవాలి. ఈరోజు రాత్రంతా శ్రమపడి ఉన్నారు, ఒక్క చేప కూడా పడలేదు. వచ్చిన తర్వాత చెప్పాడు, ఆ కుడి చేతిని వేయండి అయ్యా అని చెప్పగానే 159 విస్తారమైన చేపలు అక్కడ పడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అప్పుడు అర్థమైనది వస్త్రహీనుడిగా ఉన్నానని అప్పుడు అర్థమైంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నేను కూడా వస్త్రహీనుడిగా ఉన్నాను, మంచి షర్ట్ వేసుకుని వచ్చి ఉన్నాను, కానీ నా పాప జీవితము, నా రహస్య జీవితము వస్త్రహీనతతో పోలుస్తూ ఉన్నాడు. పాపానికి చిహ్నము దిగంబరత్వము అని మనము ఆలోచన చేయాలి. దిగంబరత్వము దేనికి చూస్తుందంటే పాపానికి చిహ్నముగా దిగంబరత్వము చూపిస్తూ ఉన్నది. వస్త్రహీనుడుగా ఉన్నటువంటి పేతుర్ని మనం అక్కడ చూస్తున్నాం. వెంటనే ప్రభు సుమి అని ఏం చేశాడంటే నీటిలోకి దిగేసి ఉన్నాడు. నేను చేపలు పట్టబోదునా అని రాత్రంతా శ్రమపడినటువంటి వ్యక్తి ఒక్క చేప కూడా పడలేదు. 153 విస్తారమైన చేపలు పడిన తర్వాత అప్పుడు వల లాగలేక కిందకి దిగి మళ్ళీ నీటిలోకి దూకేసినటువంటి పేతుర్ని మనం చూస్తూ ఉన్నాం. అక్కడ అంటున్నాడు కదా, వస్త్రహీనుడై ఉన్నటువంటి క్రీస్తు. అప్పటికి మనకి తెలిసింది ఏమి చెయ్యాలి, ఏంటి నేను చేస్తున్నటువంటి పని. పాస్టర్ గారు వచ్చినప్పుడు కూడా మనము షర్ట్ లేకుండానే కూడా మాట్లాడేస్తాం, కానీ ప్రార్థన చేస్తానండి అనగానే మనం ఏం చేస్తామంటే వెళ్ళి ఆ టవలు తీసుకురా, ఆ షర్ట్ అక్కడ ఉంది తీసుకురా,
అనేసి మనం ఆ షర్ట్ని పైన వేసుకుని అప్పుడు ప్రార్థనలో ఏకీపిస్తాం. వస్త్రహీనత, దిగంబరత్వము దేనికి చూపిస్తుందంటే పాపానికి చిహ్నముగా చూపిస్తుంది. పేతురు పాపం చేశాడని నేను చెప్పడం లేదు, కానీ చేయవలసినటువంటి పనిలో ఆయన ఆ రీతిలో అక్కడ ఆ దినాన్ని లేడు అని మీకు చూపించడానికి నేను ఇష్టపడుతున్నాను. రండి, నా వెంబడి రండి, నేను మనుషుల పట్టు జాలర్లుగా చేస్తాను అని పిలిచినటువంటి క్రీస్తు ఈ దినాన్ని పేతురు ఏం చేస్తున్నాడంటే, నేను మళ్ళీ చేపలు పట్టబోతున్నా అని వెళ్ళిపోతూ ఉన్నాడు. విస్తారమైన చేపలు పట్టి ఉన్నాడు, తీసుకొచ్చాడు, వండారు, తిన్నారు. అయిపోయిన తర్వాత పేతురుతో మాట్లాడుతూ ఉన్నాడు. పేతురు, నువ్వు నన్ను ప్రేమిస్తూ ఉన్నావా? నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? 21 అధ్యాయం మధ్యలో మీరు చదివినట్లయితే, నేను ప్రేమిస్తున్నావా అని ముమ్మార్లు అడుగుతున్నప్పుడు ఆయన అంటూ ఉన్నాడు, ప్రభువా, నేను ప్రేమిస్తున్నానో లేదో నీకు తెలుసు, అయితే నా గొర్రెలను మేపుము. పేతురు, నా గొర్రెలను కాయము. పేతురు, నా గొర్రెలను మేపుము, కాయము అని ముమ్మారు అక్కడ ఆయన బోధిస్తూ ఉన్నాడు. పేతురుపై ఆయన కలిగినటువంటి ప్రణాళిక ఈ దినాన్ని నీకు నాకు కలిగి ఉండాలని వాక్యము ద్వారా మనము హెచ్చరింపబడుతూ ఉన్నాం. రండి, మనుషుల పట్టు జాలర్లుగా చేస్తాననే ఆలోచన కలిగినటువంటి క్రీస్తు ఈరోజు, పేతురు, నీవు నన్ను ప్రేమిస్తూ ఉన్నావా? అయితే నా వెంబడిరా అనేకులకు ఈ వాక్యాన్ని, ఈ సత్య సువార్తను నువ్వు అందించు, నా గొర్రెలను మేపు, నా గొర్రెలను కాయము అని ఆయన బోధిస్తూ ఉన్నాడు. ప్రియ సంగమా, వెళ్ళిపోతూ ఉన్నాడు. ఆఖరి దినాన్ని ఆరోహణమై వెళ్ళిపోతూ ఉన్నాడు. వారందరూ అక్కడ ఉండగా ఆయన ఆరోహణమై వెళ్ళిపోతున్నాడు. అక్కడ ఆశీర్వదిస్తూ ఉన్నాడు. చెప్తూ ఉన్నాడు శిష్యులకి, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో బాప్తిస్మిస్తూ అనేకులను నా దగ్గరికి తీసుకురండి అయ్యా అని చెప్పేసి ఆయన ఆరోహణమై వెళ్ళిపోయి ఉన్నాడు. సమాప్తమైంది, ముగించినటువంటి క్రీస్తు, తల వంచి ఆత్మను అప్పచెప్పినటువంటి క్రీస్తు అక్కడికి ఆయన అకంప్లిష్ చేసి ఉన్నాడు. ఇచ్చినటువంటి పనిని, బాధ్యతను ఆయన ముగించుకుని తండ్రి దగ్గరికి వెళ్ళిపోతూ ఉన్నాడు. వెళ్ళిపోయినటువంటి క్రీస్తు చేసినటువంటి పనుల్ని తన శిష్యులుగా, వారసులుగా నీవు నేను కొనసాగించాలని ఈరోజు వాక్యం ద్వారా హెచ్చరిస్తూ ఉన్నాడు. నేను ముగిస్తూ ఉన్నాను. రండి, నా వెంబడి రండి, నేను మనుషుల పట్టు జాలర్లుగా చేస్తాను అని చెప్పినటువంటి క్రీస్తు ఈ దినాన్ని చేపలు పట్టబోదునా అని వెళ్ళినటువంటి పేతురు, క్రీస్తు సుమి అని వస్త్రహీనుడై ఉన్నాను అని గుర్తెరిగినటువంటి పేతుర్ని మనం చూస్తూ ఉన్నాం. విస్తారమైనటువంటి సేవను ఆ తర్వాత పేతురు చేసినాడు. హతసాక్షిగా చనిపోయినటువంటి పేతురు, వెండి బంగారాలు నా దగ్గర లేవు, కానీ నాకు కలిగినటువంటి మట్టుకే నేను ఇస్తున్నాను అని స్వస్థత వరం కలిగినటువంటి పేతురు, తలకిందులుగా సిలువ వేసి మరణము పొందినటువంటి పేతుర్ని మీకు చూపించాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ఆ దినాన్ని తప్పిపోయి ఉన్నాడు, కానీ క్రీస్తు వారు మళ్ళీ ఆయన ప్రణాళిక ప్రకారము ఆ 3.5 సంవత్సరములు ఆ 12 మందిని ఆయన మేపుతూ కాస్తూ వచ్చినటువంటి క్రీస్తు ఈ దినాన్ని కూడా మనకి అదే హెచ్చరిస్తున్నాడు. ఆయన ముగించుకుని వెళ్ళిపోయినటువంటి పనిని కొనసాగించినటువంటి బాధ్యత నీది, నాదై ఉన్నది. హల్లెలూయా. అట్టి బాధ్యత మన జీవితాల్లో కలిగి ఉన్నామా? ఆ సత్య సువార్తను మనము ఇతరులకి పంచడానికి ఇష్టపడుతూ ఉన్నామా? వినయము ద్వారానే ఆ సత్య సువార్తను మనము అందిస్తాం, కానీ ఇలాంటి ప్రసంగాల ద్వారా కానీ, అలాగా ఆ ఫండ్స్ ఈ ఫండ్స్ ద్వారా కానీ, మత మార్పుల వల్ల కానీ, ఎటువంటి రీతిగా కానీ సత్య సువార్త మనము అందించలేము. కానీ మన వినయము ద్వారానే మనము ఈ సత్య సువార్తను ఇతరులకు పంచగలం అన్న సత్యాన్ని మనం ఈ దినాన్ని నేర్చుకుంటున్నాం. ఈ రాత్రి దినాన్ని మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఆయన ముగించుకుని తండ్రి దగ్గరికి వెళ్ళిపోయినటువంటి క్రీస్తును ఈరోజు నన్ను కూడా అంటూ ఉన్నాడు, రండయ్యా, రండి, నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషుల పట్టు జాలర్లుగా చేస్తాను. నేను చెప్పినటువంటి ఈ పనిని మీరు కొనసాగించాలయ్యా అని ఈరోజు ప్రభువారు నీతో నాతో ఆయన హెచ్చరిస్తూ ఉన్నాడు. మోకరించి ప్రార్థన చేద్దాం, దేవుణ్ణి అడుగుదాం. దేవా, ఈరోజు నువ్వు నాతో మాట్లాడయ్యా. నువ్వు చేసినటువంటి పరిచర్య, 3.5 సంవత్సరములు నువ్వు చూపించినటువంటి ప్రేమ, మా కొరకు శిలువ మరణం పొందినటువంటి క్రీస్తు నీకు వందనాలని చెప్దాం. ఆయన చేసినటువంటి పరిచర్యను శిలువ మరణముపై 6వ మాట ద్వారా సమాప్తమైనదాన్ని ముగించి తల వంచి ఆత్మను అప్పచెప్తూ ఉన్నాడు. తండ్రి దగ్గరికి వెళ్ళిపోతూ ఉన్నాడు, కానీ చెప్తూ ఉన్నాడు కదా, అయ్యా రండి, మిమ్మల్ని నేను మనుషుల పట్టు జాలర్లుగా చేస్తాను. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో బాప్తిస్మం ఇమ్మని చెప్తూ ఉన్నాడు. సత్య సువార్తను మనం ప్రకటిద్దాం. ఎటు రీతిగా ప్రకటించాలో కూడా మనం ఈరోజు నేర్చుకున్నాం. వినయము ద్వారా ఆ సత్య సువార్తను ప్రకటించుదాం. నీ దాసురాలని నీ మాట చొప్పున నాకు జరుగునని
అమ్మగారు మరి అమ్మగారు ఎంత వినయమతో అయితే ఆ సత్య సువార్తను ఆ తండ్రిని కుమారుణ్ణి మొయ్యడానికి ఇష్టపడినదో అట్టి వినయము మన జీవితాల్లో అవలంబించుకుందామా? సత్య సువార్తను ప్రకటించడానికి ఇష్టపడదామా? ఆ 12 మంది శిష్యుల్ని ఆయన పంపిస్తూ ఉన్నాడు. అయ్యా, ఏ గృహంలో అయితే చేరారో ఆ గృహంలోనే మీరు ఉండండి అని చెప్తూ ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా పరలోకపు తండ్రి యేసు రాజా, నీకే లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నా కొరకు మా కొరకు బాల యేసుగా మెస్సేగా ఈ భూలోకానికి వచ్చి ప్రభా నా కొరకు మా కొరకు శిలువ మరణము పొంది తండ్రి కుడి పార్శ్వన కూర్చున్న క్రీస్తు నీకు వందనాలు. ప్రభా నువ్వు సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను తండ్రికి అప్పచెప్పి ఉన్నావు. ప్రభా సమాప్తమైనది నీకు అప్పచెప్పినటువంటి పని, దానిని కొనసాగించేటువంటి వారసులుగా శిష్యులుగా మమ్మల్ని మీరు తీర్చిదిద్ది ఆయతపరచమని వేడుకుంటూ ఉన్నాం. ఈ సత్య సువార్తను తండ్రి, ఈ సమాధాన సువార్తను ఈ లోకానికి ప్రచురపరచడానికి ఇష్టపడుతున్నటువంటి మమ్మల్ని మీరు దీవించి ఆశీర్వదించి పంపమని వేడుకుంటూ ఉన్నాం. కుడి వచ్చిన సంఘానంతరిని దీవించి ఆశీర్వదించండి. ఆయా ప్రదేశాల్లో ఉన్నటువంటి బిడ్డలందరూ ప్రభా ఈ గృహంలో ఇక్కడ చేరి ఆరాధిస్తూ ఉండగా తండ్రి విన్న వాక్యం సాతండు ఎత్తుకుపోకుండా తండ్రి మంచి నేల పండి విత్తమంలో వాక్యం ఫలించి అభివృద్ధి పరిచి ప్రభా సత్య సువార్తను ఈ లోకానికి ప్రచురపరుస్తూ తండ్రి నా వెంబడి రండి, మీరు తండ్రి మనుషుల పట్టు జానాలుగా చేస్తానని వాగ్దానం చేసిన గొప్ప దేవా, అట్టి రీతిగా ప్రభా మా జీవితాలు మేము సరి చేసుకుంటూ నీకు దగ్గరగా జీవించే భాగ్యం దయచేయమని ప్రభా నిన్ను వెంబడిస్తూ ప్రభా తండ్రి నిన్ను ఇతరులకు చూపించేటువంటి భాగ్యాన్ని మా జీవితాల్లో మీరు దయచేయమని కుడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆశీర్వదించి పంపమని సత్య సువార్త కొరకు ప్రభా ప్రణాళిక కలిగి ప్రభా ఏ బిడ్డైతే తీర్మానం చేసుకుంటూ తరని సన్నిధానంలో ఎదుగుతూ ఉన్నారో వారందరినీ మీరు పేరు పైన దీవించి ఆశీర్వదించమని నువ్వు వచ్చి పర్యంతము నీ కొరకు సాక్షిగాను నీ రాజ్యాన్ని స్థాపించి బిడ్డగాను మమ్మల్ని మీరు దీవించి ఆశీర్వదించి పంపమని ప్రార్థన యేసు క్రీస్తు నామమున వేడుకొచ్చున్నాం పరమ తండ్రి. ఆమేన్.